E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు. ఆదాని పెట్టుబడులపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం. రేవంత్ రెడ్డిని ఉరికించి కొట్టేవారు కేటీఆర్ మాస్ వార్నింగ్. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలకు సైకిల్ మీద వెళ్లిన విజయనగర టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. నేటి నుంచి ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20 వరకు కొనసాగనున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభంలో మీడియాతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్లో ఆరోగ్యకరమైన చర్చలు జరపాలని ఎంపీలందరికీ విజ్ఞప్తి చేశారు. విపక్షాలను టార్గెట్ చేస్తూ పార్లమెంట్లో చర్చకు అనుమతించడం లేదని ఆరోపించారు. ఇది 2024 సంవత్సరానికి చివరి కాలమని ప్రధాని అన్నారు. 75वें साल में उसका प्रवेश ये अपने आप में लोकतंत्र के लिए एक बहुत ही उज्जवल अवसर है और कल संविधान सदन में सब मिलकर के इस संविधान के 75वें वर्ष की उसके उत्सव की मिलकर के शुरुआत. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై వివాదానికి తెలంగాణ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంబానీ, అదానీ, టాటా ఎవరికైనా తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారం చేసుకునే హక్కు ఉందన్నారు. సోమవారం హైదరాబాద్లోని సీఎం రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ అదానీ ఇచ్చిన 100 కోట్లు ముఖ్యమంత్రి మంత్రులకు ఇచ్చినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. స్కిల్ యూనివర్సిటీకి అదానీ ప్రకటించిన 100 కోట్లు స్వీకరించకూడదని తమ ప్రభుత్వం నిర్ణయించిందని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్లు బదిలీ చేయవద్దని అదానీ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం తరఫున లేఖ రాసిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. లేదు కాబట్టి దయచేసి మీ 100 కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది. రాహుల్ గాంధీ గారు కూడా విస్పష్టంగా ఒక అంశాన్ని ప్రస్తావించారు. చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏదైనా అంశంలో టెండర్లు పిలిచినా, ఏదైనా అంశంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు కల్పించినా అందరికీ సమానమైన అవకాశాలు, అందరూ పోటీ పడే విధంగా నిబంధనలను తయారు చేసి నిబంధనల మేరకు టెండర్లను నిర్వహించి అందులో ఎవరు ఆ టెండర్లలో రాణిస్తే వాళ్లకు కాంట్రాక్ట్లు ఇవ్వడం కానీ, లేదా ఏదైనా పనులను కేటాయించడం కానీ, ఏదైనా విషయాలతో అదానీనే కాదు అంబానీ కావచ్చు, టాటా కావచ్చు, బిర్లా కావచ్చు, ఈ దేశంలో ఉండే ఏ సంస్థలకైనా రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉంటుంది, వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుందని రాహుల్ గాంధీ గారు వివరించడం జరిగింది. అయినా అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా మీద ఎంతమంది దుష్ప్రచారం చేసినా దాన్ని చూడకుండా ఎవడూ ఆపలేడు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాను కూడా ఆపాలనుకున్నారు, కానీ ఆపలేకపోయారు. అందరినీ తలదినే విధంగా అల్లు అర్జున్ వెళ్లడంతో కొంతమందికి బాగా జలసిగా ఉందంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. మూరి తారక రామారావు గారి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ సినిమాను చూడకుండా బహిష్కరించాలని ప్రయత్నం చేశారా? ఆపగలిగారా? అట్లాగే ఇప్పుడు ఆయన పేరు అల్లు అర్జున్ గారి సినిమాని ఆపాలని ప్రయత్నం చేస్తే ప్రజలు చూడరు. బాగున్న సినిమా ఏదైనా చూస్తారు. అరే రాజ్బాబు హీరోగా యాక్ట్ చేసిన సినిమా బ్రహ్మాండంగా చూసామే మేము. సినిమా బాగుంటే, ఎన్టీ రామారావు గారి సినిమాలు బాగోకపోతే ఫ్లాప్ అయినాయండి. ఏం చెప్తాం? సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అదేవిధంగా ఇలాంటి ఎదవపోకళ్ళు పోయి సినిమాని ఆపలేరు అని మరొకసారి నిరూపించేటటువంటి కార్యక్రమం వస్తుంది. అల్లు అర్జున్ అయినా, లేదా జూనియర్ ఎన్టీఆర్ అయినా, లేకపోతే మరొకరైనా సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు, బాగోపోతే ఎవరు చూడరు. నాకు తెలిసి అందరూ ఉవ్విళ్ళూరుతున్నారు. పుష్ప 2 చూద్దాం, దానిలో ఎంత బ్రహ్మాండంగా ఉంటుందని అందరూ ఎదురు చూస్తున్నారు. నేను కూడా ఎదురు చూస్తున్నా. మరి థియేటర్లోకి వెళ్ళి చూడాలంటే ఇబ్బందిని నేను కూడా పుష్ప 2 ఎలా ఉంటుందో చూడాలని నాకు బాగా కోరికగా ఉంది. ఎందుకంటే చాలా అద్భుతంగా పార్ట్ 1 అద్భుతంగా ఉంది కదా, హాలీవుడ్ స్టైల్లో ఉంది కదా, అందరినీ తలదన్నే విధంగా వెళ్ళాడు కదా అల్లు అర్జును. అందువల్ల బాగా జలసిగా ఉంది కొంతమందికి.
మీ జలసి వల్ల మీ కడుపులు పుచ్చిపోతాయి, గుర్తుపెట్టుకోండి. రాజకీయాల్లో చిన్న పదవి ఉంటే చాలు ఎంతో హడావిడి చేసే నాయకులను చూస్తారు. పదవుల కోసం పైరవీలు, చివరికి ఎమ్మెల్యేదో ఎంపీదో స్టిక్కర్ ఇస్తే కారుపై వేసుకుని తిరుగుతూ బిల్డప్లు కొట్టే నాయకులు నేడు ఎందరినో చూస్తుంటాం. కుటుంబంలో బంధువులు ఎవరైనా రాజకీయ పదవుల్లో ఉంటే దానిని వాడుకుని చేసే హడావిడి అంతా కింత కాదు. పేరుకు పదవి ఉంటే చాలు లగ్జరీ కార్లలో తిరుగుతూ హోదాలు అనుభవించే నాయకులున్న ఈ రోజుల్లో ఎంతో కష్టపడి పైకొచ్చి ప్రజల మద్దతుతో ఎన్నికల్లో గెలిచి ఎంపీగా ఎదిగిన సామాన్య జీవితాన్ని అనుభవించేవారని చాలా తక్కువ మందిని చూస్తుంటాం. తెలంగాణ ఉద్యమాన్ని మానుకోట ఘటన మలుపు తిప్పిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. కొత్త నియంత సీఎం రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు మానుకోట గడ్డ సిద్ధమైందని హెచ్చరించారు. సీఎం సొంత నియోజకవర్గంలో నిరసనలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కుకటవేలతో పెకిలించే వరకు తాము పోరాడతామని చెప్పారు. రేవంత్ అల్లుడికి ఫార్మా కంపెనీ అప్పగించేందుకు రైతులు భూములు గుంజుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇది వాస్తవం. ఎందుకు ఎక్కే విమానం దిగే విమానం ఢిల్లీకి పోవాలి రావాలి 28 సార్లు వేయండు, 28 రూపాయలు కూడా తేలేకపోయిండు. అట్లాంటి ముఖ్యమంత్రి ఈరోజు సొంత నియోజకవర్గంలోనే ఈరోజు తిరుగుబాటును ఎదుర్కొంటా ఉన్నాడు. ఎందుకంటే మీకు తెలుసు, ఇదే భారతదేశంలో ఈయన కంటే నేను చాలా గొప్ప అనుకునే నరేంద్ర మోడీనే, భారత ప్రధానమంత్రినే సంవత్సరం పాటు రైతులు ఆందోళన చేస్తే ఆ నల్ల చట్టాలు వెనుకకు తీసుకోక తప్పని పరిస్థితి. అది రైతుల పవర్, భారతదేశంలో ఇలా రైతులతోనే పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. చిన్న సన్నకారు రైతులు బక్కజిక్కిన ప్రాణాలు వాళ్ళతోని ఇలా జులుం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు ఎడవల్లి వెంకటస్వామిని మార్చాలంటూ నిరసనకు దిగిన ఎన్ఎస్యుఐ కార్యకర్తలు ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యక్షుని పర్యటనకు ముందు బగ్గుమన్న వర్గపోరు. రేపు తెలంగాణ పర్యటనకు రానున్న ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యక్షుడు వరుణ్ చౌదరి నిరసన వెనుక ఓ వర్గం నేత హస్తం ఉన్నట్లు పెద్ద ఎత్తున నడుస్తున్న చర్చ. రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. రామ్ గోపాల్ వర్మ ఇంటికి చేరుకున్న మద్దిపాడు పోలీసులు నేడు మద్దిపాడు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సిన రామ్ గోపాల్ వర్మ తన లాయర్తో విచారణకు హాజరు కాలేనంటూ ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చిన ఆజీవి ఇప్పటికే ఓసారి విచారణకు డుమ్మా కొట్టడంతో అరెస్ట్ చేసేందుకు సిద్ధమైన పోలీసులు రామ్ గోపాల్ వర్మ ఇంటి బయట వెయిట్ చేస్తున్న ఏపీ పోలీసులు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన కామారెడ్డి డిక్లరేషన్ రాష్ట్ర ప్రభుత్వం యథాతథంగా అమలు చేయాలని బారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇప్పటికే అనేక బీసీ సంఘాలు మేధావులు ఇచ్చిన సూచనలు అమలుకు నోచుకోలేదన్నారు. హైదరాబాద్ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావుకు ఆమె వినతి పత్రం అందజేశారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. సందర్భాన్ని కూడా హైలైటెడ్ పోర్షన్లో మేము చూపిస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ముందు భారతీయ జనతా పార్టీ కులగణనలో మేము జనగణనలో మేము కులగణన చేయము, కాస్ట్ సెన్సెస్ చేయము అని చెప్పి ఖరాఖండిగా చెప్పినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ డిఎన్ఏలోనే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఒక వ్యతిరేకత నింపుకొని ఉండేటటువంటి పార్టీ ఆ పార్టీ. అటువంటి పార్టీలను, అటువంటి నాయకులను నిలదీసి మన హక్కుల్ని సాధించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. మీకు తెలుసు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేటటువంటి సందర్భంలో కామారెడ్డి డిక్లరేషన్లో బీసీల కోసం మేము చాలా న్యాయం చేస్తామని చెప్పి 42% రాజకీయంగా రిజర్వేషన్లు ఇస్తాము, 20,000 కోట్లు సాలీనా పెట్టి 1,00,000 కోట్లు 5 ఏళ్లలో ఇస్తామని చెప్పి పెద్ద మాటలు చెప్పడం జరిగింది. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆ కామారెడ్డి డిక్లరేషన్ని యథాతథంగా అమలు చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు అధికారంలోకి వచ్చే కన్నా ముందే మీరు చెప్పినటువంటి 2 సుప్రీంకోర్టు తీర్పులు వచ్చి ఉన్నాయి. ఆ 2 సుప్రీంకోర్టు తీర్పులలో కూడా డెడికేటెడ్ కమిషన్ వేస్తేనే బీసీ కులగణన సాధ్యమవుతుందని చెప్పి ఉన్నారు. అయినప్పటికీ 11 నెలలు మేమందరం ఉద్యమం చేసేదాకా
మీరు డెడికేటెడ్ కమిషన్ వేయలేదు. ఇవాళ డెడికేటెడ్ కమిషన్ వేస్తే వాళ్ళకు కూర్చుందామంటే కుర్చీ లేదు, రాసుకుందామంటే పెన్ను లేదు. వేసినటువంటి డెడికేటెడ్ కమిషన్కి మెన్ అండ్ మెటీరియల్ ఇవ్వకుండా ఇవాళ మీరు బీసీలకు సంబంధించి నెల లోపట రిపోర్ట్ ఇవ్వాలని ప్రెషర్ పెడితే మరి ఇంత పెద్ద సబ్జెక్ట్లో నెల లోపట ఏడ కులగణన జరుగుతుంది, ఏడుకెళ్ళి రిపోర్ట్ ఇస్తారన్న విషయం ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. ఇవాళ ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం, డెడికేటెడ్ కమిషన్ కులగణన చేపడితేనే దానికి కోర్టులలో నిలబడేటటువంటి చట్టబద్ధత ఉంటుంది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది, కులగణన మాత్రం ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. బీసీల ఎన్యూమరేషన్ సపరేట్గా బీసీ డిపార్ట్మెంట్ చేస్తున్నది. వీళ్ళందరినీ సెకండరీ డేటా కింద ఇది ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ వాడుకోవాలని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. కానీ ఇది రేపు పొద్దున కోర్టులలో నిలబడుతుందా? బీసీలకు రిజర్వేషన్లు వ్యతిరేకించేటటువంటి వాళ్ళు రేపు పొద్దున కోర్టులకు పోతే ఈ అంశం నిలబడుతుందా అన్న విషయం ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీలందరికీ కూడా జవాబు ఇవ్వాల్సినటువంటి విషయాన్ని మేము ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఆస్తి ఎందుకు అడుగుతున్నారు, ఫ్రిడ్జ్ ఉందా, కూలర్ ఉందా అని ఎందుకు అడుగుతున్నారు, కులాలలో ఉపకులాల జాబితా ఎందుకు మెన్షన్ చేయలేదు, ఇటువంటి అనేకమైనటువంటి. తిరుమలలో మాజీ ఎంపీ గల్లా జయదేవరావు ఆయన కుమారుడు నటుడు గల్లా అశోక్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తొలుత తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేద ఆశీర్వచనం చేసి స్వామివారికి తీర్థప్రసాదాలు అందజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోరుకుంటూ నేను మా పెద్ద అబ్బాయి అశోక్ గల్లా ఈరోజు దర్శనం చేసుకొని వచ్చాము. అశోక్కి భక్తి చాలా ఎక్కువ ఉంటుంది, దేవుడు అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతిసారి ఇక్కడికి వస్తూ ఉంటారు. నేను కూడా ఆయనతో వచ్చాను ఈసారి. అట్లాగే ఈ వారం ఆయన సినిమా దేవకి నందన వాసుదేవ డివైన్ థ్రిల్లర్ అనుకోవచ్చు, అది రిలీజ్ అయింది. కొన్ని కారణాల వల్ల కొంచెం స్లో అయినా రోజు పికప్ అవుతూ ఉంది. చాలా మంచి సినిమా, నేను కూడా చూశాను. మా అబ్బాయి అని కాదు కానీ యాక్టింగ్ అయినా డైరెక్షన్ అయినా స్టోరీ అన్నీ బాగుండాయి. చాలా ఎంటర్టైనింగ్ థ్రిల్లర్ అని నేను అనుకుంటున్నాను కాబట్టి అందరినీ చూడాలని కోరుకుంటున్నాను. మంత్రి వస్తేనే కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ అని అధికారులు సమాధానం చెప్పడం సరైన పద్ధతి కాదని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. తాను రావడం ఇబ్బంది అయితే అధికారులే పంపిణీ చేయాలని చెప్పారు. కానీ లబ్ధిదారులను ఇబ్బంది పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మంగళవారం ఉదయం 11 గంటల వరకు పంపిణీ చేయకపోతే తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఎంఆర్ఓని రిక్వెస్ట్ చేశాను, మీరు నిరుపేదలు, వాళ్ళు ఎన్నో అవసరాలు ఉంటాయి, వాళ్ళ కష్టాలు ఉంటాయి, ఇచ్చేయండి తొందరగా. అలాట్మెంట్ వచ్చిన తర్వాత 24 గంటల్లో ఇచ్చేటటువంటి సంస్కృతి ఇప్పటిదాకా ఉండేది. ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు దగ్గర పెట్టుకొని మంత్రి వస్తాడు, మంత్రి వచ్చినాక ఇస్తాడన్నటువంటి చెప్పుకుంటా దాటేస్తూ ఉన్నారు. ఇది ఎమ్మెల్యే గారు మీ చేతుల మీదుగానే కళ్యాణ లక్ష్మి మీద షాద్ ముబారక్ అనేది గతంలో ఉంది, ఇప్పుడు ఉండాలి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు సిగ్నేచర్ పెడితేనే శాంక్షన్ ఇస్తారు మీరు. అటువంటిది ఇలా మీరు ఎంత దుర్మార్గంగా నిరుపేదలకు ₹1,00,000 కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చి ఉంటే కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు మీరు ఉన్నారంటే నిరుపేదలు ఏ రకంగా పుట్టగొట్టుకుంటున్నారు అనేది ఇదే నిదర్శనం. 550 కళ్యాణలక్ష్మి చెక్కులు, షాద్ ముబారక్ చెక్కులు ఉంటే నిరుపేదలు నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. నేను ఎంఆర్ఓని అడుగుతున్నాను, కలెక్టర్ని అడుగుతున్నాను, ఆర్డీఓని అడుగుతున్నాను. ఎంత చెప్పినా ఇవాళ రేపు మంత్రి గారు టైం ఇస్తలేడు, ఆ టైం ఇస్తలేడు, ఈ రకంగా దాటేస్తూ పోతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను గవర్నమెంట్ గారు, ముఖ్యమంత్రి గారిని. ఒక ఎమ్మెల్యేను 72,000 మెజార్టీతో గెలిపించి కుక్కట్పల్లి ప్రజలను నేను కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేటప్పుడు, షాద్ ముబారక్ చెక్కులు ఇచ్చేటప్పుడు వాళ్ళకి భోజనం పెట్టి 24 గంటల్లో చెక్కులు ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. ఈ కళ్యాణ లక్ష్మి ఇచ్చిన నుంచి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పెట్టినటువంటి స్కీమే నిరుపేదలకు అదొక మంచి అవకాశము, వాళ్ళ పెళ్లిలకు ఉపయోగపడుతుంది, అప్పులు చేస్తారని చెప్పి బాధపడుకుంటూ ఆ రోజు ₹1,00,000 కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వమని చెప్తే మీరు ఇవ్వకుండా నేను లో నుంచి కుక్కడపల్లి కాన్షియస్లో ఆపడం అనేది దుర్మార్గమైన విషయం. రెండోది, మీరు ఇంకా తులం బంగారం ఇస్తామన్నారు. ఆ తులం బంగారం పక్క పెట్టినా కూడా ఆ ₹1,00,000 ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ₹1,00,000 కూడా మీరు ఇవ్వకుండా నిరుపేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. నేను మళ్ళా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను రాకమంటే రాను, కానీ మీరు నిరుపేద. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు. ఆదాని పెట్టుబడులపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం.
రేవంత్ రెడ్డిని ఉరికించి కొట్టేవారు. కేటీఆర్ మాస్ వార్నింగ్. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలకు సైకిల్ మీద వెళ్లిన విజయనగర టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఈ 69 న్యూస్.